రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఈ ఎండోవ్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి మనం ఆల్రెడీ 2025 జనవరి 1 నుండి క్లాసెస్ స్టార్ట్ చేశాం. ఇది 2025 నోటిఫికేషన్ కు సంబంధించి. అంటే 2025 జనవరిలోనే మనకు ఒక అవగాహన ఉంది, నోటిఫికేషన్ వస్తుందన్న అవగాహనతో స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం. సో చాలా మంది చాలా వీడియోస్ చేశాం. ఈ వీడియోస్ యొక్క సారాంశం ఏంటంటే, ఎవరైనా బిగినర్స్ అంటే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, అదే మాదిరిగా సీనియర్స్ గతంలో రాసి విజయం సాధించలేకపోయిన వారి కోసం అనేక రకాల వీడియోస్, సిలబస్ కావచ్చు, తర్వాత ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, ఇలా ఒక్కొక్క వీడియో చేస్తూ వస్తున్నాం. సో ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఈ మధ్యకాలంలో చాలా ఎగ్జామ్స్ రాసింటాం. ప్రధానంగా గ్రూప్ 2 రాశాం. గ్రూప్ 2లో మనము 1:2 రేషియోలో లేకపోవచ్చు, అంటే విజయం సాధించలేదు. గతంలో మనం ఏం రాశాము, గతంలో కూడా ఇంకోటి ఏంటి, ఎన్రోల్మెంట్ ఈఓ రాశాం. అక్కడ సాధించలేకపోయాం, అక్కడ విజయం సాధించలేకపోయాం. ఇక్కడ విజయం సాధించలేకపోవడానికి అనేక కారణాలు. ఆ అనేక కారణాలలో కొన్ని నేను అబ్జర్వ్ చేసిన కారణాలు చెప్తున్నాను. ఇంటి దగ్గర ఒక హౌస్ వైఫ్ అనే మేడం ఈ ఎన్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మోరల్ సపోర్ట్ ఉండాలి మనకు. అంటే వైఫ్ ప్రిపేర్ అవుతే హస్బెండ్ ఉండాలి, హస్బెండ్ ప్రిపేర్ అవుతే వైఫ్ యొక్క అండర్స్టాండింగ్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి. అట్లా చాలా మందిని గమనించా నేను. ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోలేక, చాలా మంది క్వాలిఫికేషన్స్ ఉండి కూడా, హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉండి కూడా సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల చాలా మంది ఆగిపోతున్నారు. అట్లా మేడమ్స్ ఆగిపోతున్నారు, ఇటు పక్క సార్ వాళ్ళు ఆగిపోతున్నారు. కాబట్టి నా సిన్సియర్ సలహా ఏంటంటే, చదువుకున్న వాళ్ళందరూ కూడా చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగం సాధించాలనే తపన ఉన్నవాళ్ళు ఎవరైనా పర్లేదు. అది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఎవరైనా కానీ ఇంట్లో ఉండేవాళ్ళు బాగా క్వాలిఫైడ్ పర్సన్స్ ఎవరుతున్నారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి. నేను ఈ మధ్యకాలంలో చాలా మందిని గమనిస్తున్నాను. నిన్న నాకు ఒక వేరే సార్ కాల్ చేశాడు. సార్, నేను ప్రైవేట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను, ఆల్రెడీ మా మిసెస్ బాగా చదువుకుంది, తను ఈసారి ఎలాగైనా ఎన్రోల్మెంట్ ఈఓ సాధించాలి సార్ అని ఆయన స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన నాకు ఫోన్ చేసి, తర్వాత ఆమెతో కూడా మాట్లాడించి ఆమెకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, ఇట్లా చూడండి. అంటే నేనేమంటానంటే, ఇక్కడ ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఇంట్లో ఉండే మేడమ్స్ ఎంత వర్క్ అని చేయగలుగుతారు. కాబట్టి దయచేసి హైలీ క్వాలిఫైడ్ మేడమ్స్ చాలా మంది ఉన్నారు. ఎర్లీ మ్యారేజెస్ కావచ్చు, రకరకాల కారణాల వల్ల కావచ్చు, మ్యారేజెస్ అయిన తర్వాత పిల్లల విషయం కావచ్చు, దీనివల్ల చాలా మందికి చాలా గ్యాప్ రావచ్చు. కానీ వాళ్ళు ఆల్రెడీ అకాడమిక్ పరంగా చూసుకుంటే చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మేడమ్స్ అనే కాదు, కొంతమంది సార్ వాళ్ళు కూడా ఉండొచ్చు, సార్ వాళ్ళు కూడా ఖాళీగా ఉండొచ్చు, మేడం వాళ్ళు ఉద్యోగం చేస్తుండొచ్చు. ఇటువంటి వాళ్ళు ఒకరికొకరు ప్రోత్సహించుకోండి. మీరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎంతైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎన్రోల్మెంట్ ఈఓలో ప్రధానంగా నేను ఎందుకు చెప్తున్నా, పదే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అని 2021 నోటిఫికేషన్ లో ఎక్కువ ఉద్యోగాలు సాధించింది ఇంట్లో ఉన్న వాళ్ళే. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కావచ్చు, లేకపోతే అన్ఎంప్లాయ్స్ ఎక్కువ మంది చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు. కాబట్టి అందరూ కూడా మోటివేట్, బాగా ఎవరైతే సిన్సియర్ గా వర్క్ చేస్తారని నమ్మకంతో ఉంటే వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయండి. ఇక ఈరోజు నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే, విజయానికి మనకు సోపానాలు కొన్ని ఉంటాయి. మనం విజయం సాధించాలి, దానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి, సోపానాలు. ఏంటి ఆ విజయానికి సోపానాలు ఏంటి అంటే, అవమానాలు. మనం గతంలో
ఒక నోటిఫికేషన్ బాగా ప్రిపేర్ అయ్యాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2కు బాగా ప్రిపేర్ అయ్యాం, కానీ గ్రూప్ 2 1:2 రేషియోలో లేదు. ఇంటి దగ్గర వాళ్ళందరూ చూస్తూ ఉంటారు మనం ప్రిపేర్ అవుతూ ఉంటే, పక్కన ఫ్రెండ్స్ చూస్తుంటారు, పక్కన బంధువులు చూస్తుంటారు. ఇక అంత ఎగ్జామ్ అంతా అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత 1:2 రేషియోలో లేము. అంటే వాళ్ళకి ఏం తెలుస్తుందంటే ఈయన సంవత్సరం పాటు ప్రిపేర్ అయ్యాడు కానీ ఉద్యోగం రాలేదు అని అవమానకరంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది అంటారు. సో ఇలా అవమానకరంగా మాట్లాడడము అనేది కూడా నీ విజయానికి ఒక తొలిమెట్టుగా మనం భావించుకోవాలి. నీ విజయానికి ఒక తొలిమెట్టు అది. వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నీకుంది. కంపల్సరీగా ఇటువంటి అవమానాలన్నీ కూడా మనం భరించగలిగితే రేపటి రోజు మీరే విజేతగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ విజయానికి తొలిమెట్టు మనం పడే అనేక రకాల అవమానాలు. ఇక విజయానికి రెండవ మెట్టు అపజయాలు. ఎవరు కూడా, ఏ విజేత కూడా ఓడిపోకుండా గెలవడు. కంపల్సరిగా ఒకసారి కావచ్చు, 2 సార్లు కావచ్చు, ఓడిపోవాల్సిందే. ఓడిపోని విజేత అంటూ ఉండడు నాకు తెలిసి. అపజయాలు మనకు వస్తూనే ఉంటాయి. వచ్చినంత మాత్రాన కుంగిపోకూడదు. నేను చాలా మందిని గమనించాను. 2021 ఎండోన్మెంట్ ఈఓ నోటిఫికేషన్ నుంచి చాలా మంది మేడమ్స్ నాతో జర్నీ చేస్తున్నారు. హౌస్ వైఫ్స్ ఎండోన్మెంట్ ఈఓ రాశారు, సక్సెస్ కాలేదు. గ్రూప్ 2 రాశారు, సక్సెస్ కాలేదు. కానీ వారిలో చాలా మార్పు. ఈఓగా ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళ యొక్క క్యాపబిలిటీ, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళ యొక్క క్యాపబిలిటీ, ఈ రోజు కూడా వాళ్ళు పట్టు వదలకుండా మరి ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే అపవిజయం వచ్చింది నాకెందుకులే, నేను హౌస్ వైఫ్లే ఇంట్లో ఉంటారని చెప్పి అనుకుంటే అక్కడే ఉండిపోతారు మీరు ఇంకా. కాబట్టి అపవిజయం కూడా మన విజయానికి చాలా సహకరిస్తుంది. మనలో రెట్టింపు ఉత్సాహాన్ని కలగజేస్తుంది. ఒకసారి అపవిజయం వచ్చిందంటే మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు గ్యారంటీగా. నేర్చుకోబట్టే మీకు మళ్ళా ఇంట్రెస్ట్ ఉంటుంది, కంపల్సరీ ముందుకెళ్ళాలి. ఇక విజయానికి మూడవ మెట్టు అనేక రకాల కష్టాలు. నేను చెప్పాను మీకు ఇప్పుడే. మనం బాగా ప్రిపేర్ అవుతున్నాం. ఇంట్లో హౌస్ వైఫ్ ఒక మేడం ఉంది, పిల్లలను చూసుకోవాలి. ఆమె 24 అవర్స్ ఆమె టైం ఉంటుంది. ఈ డే మొత్తంలో ఆమె ఇంట్లో పనులు, పిల్లల పనులు, ఇంట్లో హస్బెండ్ పని, ఇవన్నీ చూసుకుంటే ఆమె మిగిలే టైం ఎంత? మహా అయితే 5 నుంచి 6 గంటలు. ఈ 5 నుంచి 6 గంటలు చాలా మంది నేను గమనించాను. రాత్రిపూట పాపం, రాత్రిపూట వీడియోస్ వింటూ, రాత్రిపూట నోట్స్ రాసుకుంటూ, మళ్ళీ అన్ని చేసుకున్న తర్వాత ఖాళీ కూడా సమయంలో వీడియోస్ వింటూ నోట్స్ రాసుకుంటూ, ఇట్లా అనేక రకాల కష్టాలు. కొన్ని సందర్భాల్లో ఈమె ప్రిపేర్ అవుతున్నా కానీ ఇంట్లో ఉండే వాళ్ళు సరిగ్గా సపోర్ట్ చేయకపోవడం, సూటిపోటీ మాటలు మాట్లాడడం, ఇట్లా అనేక రకాల కష్టాలు ఎదురవుతుంటాయి. మనం విజయం వచ్చేటప్పుడు, విజయం మనకు దగ్గర చేరేటప్పుడు అనేక రకాల కష్టాలు వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు మనం ఓపికగా ఉండగలగాలి. సో కాబట్టి వీటన్నిటిని తట్టుకోవడానికి ఈ యొక్క ఏవత అవమానాలు కావచ్చు, అపవిజయాలు కావచ్చు, కష్టాలు, వీటన్నిటిని తట్టుకోవడానికి మానసిక ఏముండాలి? స్థైర్యం ఉండాలి, స్థిత ప్రజ్ఞత ఉండాలి. మానసికంగా మనం ముందుగానే సిద్ధపడాలి. మనం ఒక నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నామంటే రాబోయే కాలంలో మనకు అవమానాలు రావచ్చు, అపవిజయాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, అన్నింటినీ కూడా నేను తట్టుకోగలుగుతాననే మానసిక స్థైర్యం నీలో ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా ఒకే రకంగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు ఏడవడం, విజయం వచ్చినప్పుడు పొంగిపోవడం ఇట్లా ఉండకుండా స్థిత ప్రజ్ఞతో కలిగి ఉండాలి. సో ఇవన్నీ ఉండడం వల్ల విజయం అనేది వస్తుంది. ఒక విజయం వెనుక 100 అపవిజయాలు కూడా, ఒక విజయం వెనుక 100 అపవిజయాల పాఠం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థామస్ ఆల్వా ఎడిసన్ తీసుకోండి. ఆయన బల్బులు కనుగొనడానికి ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యారు. సో మనం ఒక విజయం సాధించడానికి దాని వెనుక అనేక రకాల అపవిజయాలు ఉండొచ్చు. ఓకేనా? సో కాబట్టి మన అపవిజయం అనేది నిస్సహాయత అనేది మన అపవిజయం ద్వారా ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ నేను చెప్పాను మీకు, విజేతలంతా కూడా ఓడి గెలిచిన వారే. విజేతలంతా కూడా, ఎవరైతే విజేతలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఓడి తర్వాత గెలిచిన వాళ్ళే. కాబట్టి ఓడిపోయినంత మాత్రాన మనం విజేతలు కామని ఆలోచన పక్కన పెట్టండి. కంపల్సరీగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం విజయం సాధించడానికి ప్రధాన కారణాలు, అంటే విజయం సాధించలేకపోవడానికి కారణాలు ఏంటి అంటే, మనము మనకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యను పరిష్కరించడం మీద దృష్టి పెడతాం కానీ సమస్యను గుర్తించడం మీద మనం ఎప్పుడూ దృష్టి పెట్టాం. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం విజయం సాధించాలంటే నేరుగా సమస్య పరిష్కారం కోసం కృషి చేయకుండా సమస్య ఎక్కడుందో దాన్ని గుర్తించాలి. అప్పుడు మనం విజయ బాటలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరొక్కసారి మీ అందరికీ, ఎవరైతే బాగా వెల్ ఎడ్యుకేటెడ్స్, ఇంట్లో ఉండే వైఫ్స్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు,
అదే మాదిరిగా చిన్న చిన్న ఉద్యోగాలు, పాపం కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, సచివాలయ ఉద్యోగాలు కావచ్చు, కొంతమంది సచివాలయంలో మేడం వాళ్ళు ఉద్యోగం చేస్తారు. ఇంటి దగ్గర హస్బెండ్ ఖాళీగా ఉంటుంటారు, లేకపోతే సారు సచివాలయం ఉద్యోగం చేస్తుంటే ఇంట్లో కూడా మేడం ఖాళీగా ఉంటుంది. చిన్న చిన్న ఉద్యోగులు, ఎందుకంటే మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ రోజు మనము ఇప్పుడున్న కొత్త ప్రపంచంలో మనం పనిచేసే క్యాపబిలిటీ, శ్రామిక శక్తి, పనిచేసే క్యాపబిలిటీ ఉండి పని చేయకపోతే భవిష్యత్తులో మీ పిల్లల యొక్క కనీస అవసరాలు కూడా మనం తీర్చలేదు. ఇప్పుడంటే ఓకే, చిన్న చిన్న పిల్లలు కావచ్చు, పెద్ద అయిన తర్వాత వాళ్ళ యొక్క కనీస అవసరాలు తీర్చాలంటే తప్పనిసరిగా ఇద్దరు వర్క్ చేయాల్సింది. కాబట్టి ఈ చిన్న చిన్న ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, లేకపోతే మరి మెంటల్ టెన్షన్స్ తో కూడిన ఉద్యోగులు, కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఉద్యోగులు, ఫార్మా ఉద్యోగులు, ఇలా అనేక రకాల ఉద్యోగులు ఉన్నారు. మొత్తాన్ని ప్రైవేట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ స్కూల్స్ పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా మనం ఒక ప్రయత్నం చేయండి. కంపల్సరీగా ఇంట్లో ఉండే మేడం వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి, లేకపోతే మేడం వాళ్ళు ఉద్యోగం చేస్తుంటే ఖాళీగా ఉన్న సార్ వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయండి. ఒకరికి ఒకరు మ్యూచువల్ గా అండర్స్టాండింగ్ గా మరి వాళ్ళలో ఉండే టాలెంట్ ని గుర్తించి ఎంకరేజ్ చేయడం వల్ల కంపల్సరీగా రాబోయే కాలంలో మీరు అందరూ కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మీలాంటి వారి కోసం మాత్రమే ఆదినారాయణ అకాడమీ ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటుంది. ఇక్కడ నేను పదే చెప్తున్నాను, ఎవరైతే కష్టపడడానికి, కష్టాల విలువలు తెలిసిన వారికి మాత్రమే ఆదినారాయణ అకాడమీ ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటుంది. మీకోసం మరి ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ 3కి సంబంధించిన క్లాసెస్ మన దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయి. కాబట్టి మన పట్ల విశ్వాసం ఉంటే ఒకసారి మన యాప్ ఇన్స్టాల్ చేయండి. మీకు ఏదైనా ఇటువంటి విషయాల్లో గైడెన్స్ కావాలంటే నా నెంబర్ కోసం కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.